హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. చూసారా ఈ 2 days ఎపిసోడ్ ఆఫ్టర్ సండే ఎపిసోడ్. ఈ వీక్ అయితే మనం నామినేషన్స్ కోసం చాలా వెయిట్ చేస్తాం. ఎవరెవరు కొట్టుకుంటారా, ఎవరి మీద అరుస్తారా, అసలు పాయింట్స్ ఎలా రేస్ చేస్తారు, ఎలాంటి పాయింట్స్ పెడతారు నామినేషన్స్లో, ఇలా మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. దానికి వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. నేను వీళ్ళని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరిని అనుకుంటున్నావు అలా అని పాపం హౌస్ మేట్స్ డిస్కస్ చేసుకుంటూ అలా వస్తున్న టైంలో బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఏంటి అని అంటే, ఆల్రెడీ ఫ్లోరా గారు 2 weeks నామినేట్ అయిపోయారు అండ్ రాము క్యాప్టెన్ కదా. వాళ్ళిద్దరిని పక్కకు పెట్టేసేసి మిగిలిన వాళ్ళందరినీ నామినేషన్ ప్రాసెస్ స్టార్టెడ్ అని ఫస్ట్ చెప్పారు. వచ్చి వీళ్ళందరినీ నిలిచినాక డైరెక్ట్గా అందరినీ నామినేట్ చేశాడు. అందరి ఫేసెస్ ఇట్లా అయిపోయినాయి అనమాట. దాని తర్వాత మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఒక బెడ్ పెట్టి, మనకి ఇంతకుముందు సీజన్స్లో చూసుకున్నాము, కార్లో ఎంతసేపు స్టే చేస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, అలాంటి టాస్క్ పెట్టారు. ఈసారి బెడ్ మీద పెట్టారు. అట్లీస్ట్ కార్లో వాటిలో అయినా పట్టుకోవడానికి అలా ఉంటుంది, కానీ బెడ్ మీద పట్టుకోవడానికి ఏం ఉండదు కదా మనకి. అండ్ ఈజీగా పడేయచ్చు కింద. ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత మంచిగా అబ్బాయిలంతా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అయిపోయి మనం ఫస్ట్ వీళ్ళని తోసేద్దాం లేడీస్ని అని ఫిక్స్ అయ్యారు. దీంట్లో మళ్ళీ ఫేవర్స్, నాకు ఎవరు ఫేవరెటో వాళ్ళని నేను తొయ్యను, మీరు తోయండి, నేను చూస్తాను అని చెప్పి అది క్యూట్ సమ్ టైమ్స్. కొంచెం మళ్ళీ ఇంకా వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మరి నన్ను లాగేస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయొచ్చు కదా అని ఆ ఫీల్ ఉంటుంది కదా. బట్ ఇక్కడ వచ్చేసరికి నేను కళ్యాణ్ పక్కాగా రీతుని ఫస్ట్ నెట్టేస్తాడు అని అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ వీక్ రీతు చేసిన దానికి నెట్టేసినా తప్పులేదు. కళ్యాణ్ దానికి డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోయేది, అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. లాస్ట్ వీక్ నన్ను తీసేయమన్నా ఫస్ట్, అందుకే నేను తీసేస్తా అని చెప్పొచ్చు. కానీ ఈ పిచ్చోడ్లాగా అక్కడ ట్రిప్ అయిపోయాడు అనిపించింది. అలా చేసుంటే ఇంకా బాగుండేది, చాలా అంటే చాలా బాగుండేది. ఎప్పటికప్పుడు ఇచ్చేసేయాలి కదా మనకి. ఇప్పుడు మనకి ఫేవర్ అనేది అన్నా తర్వాత పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ ఏమంటారు, కోపం కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వెంటనే ఇచ్చేసి, ఛాన్స్ దొరికినప్పుడు ఒకసారి ఇచ్చేస్తే నువ్వు అలా చేసావు, నేను ఇలా చేసా అంతే అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమంటారు, కళ్యాణ్ చేయలేకపోయాడు అని అనిపించింది. అది చేసుంటే బాగుండేది. అండ్ దీంట్లో వచ్చేసి భరణి గారు సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ 4 weeks నుంచి చూడని విధంగా జస్ట్ నార్మల్గా డిస్కస్ చేస్తుంటే ఎవరిని తోసేద్దాం, ఇంకా లాస్ట్ అని చెప్పారు. ఆ తోసేయడంలో సెగ్మెంట్లో ఎవరైతే లాస్ట్ ఇంకా బెడ్ మీద ఉంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు శ్రీజని సడన్గా ఇలా తోసాడు. అది మాత్రం అసలు హౌస్ మొత్తం ఒక్కసారి షాక్ అయిపోయింది. జస్ట్ వాళ్ళు ఎవరిని తోద్దాం, నిన్నెందుకు తోయాలి, నన్ను ఎందుకు తోయకూడదని డిస్కస్ చేస్తున్న టైంలో ఫట్టుమని తీసి తోసాడు. అదైతే వేరే లెవెల్ అనిపించింది. కానీ ఈ టాస్క్లో సంచాలక్ రాము అండ్ ఫ్లోరా గారు ఇద్దరు కరెక్ట్గా చేయలేదు అనిపించింది. ఎందుకంటే అసలు భరణి గారు ముందే పడిపోయారు కూడా, ఎందుకంటే అప్పటికి పవన్ కాలు కింద పెట్టలేదు. కానీ వీళ్ళు ఫ్లోరా గారు పవన్ని తీసేయాలనుకుని పవన్ని తీసేశారు. రాముకి ఉంది క్లారిటీ, లేదు భరణి గారే పడ్డారని చెప్పి. కానీ అప్పుడు రాము మాట్లాడకుండా ఇంకా ఫ్లోరా గారు నేను ఫిక్స్ అయిపోయాను, నేను పవన్ అనుకుంటున్నా అని. అది మాత్రం రాంగ్ డెసిషన్ అనిపించింది. రాంగ్ డెసిషన్ యాక్చువల్గా వాళ్ళు తీసుకుంది. దీని గురించి మరి నాగార్జున గారు గట్టిగా మాట్లాడతారని అనుకుంటున్నా. చూద్దాం అది మనం వీకెండ్లో. అండ్ నెక్స్ట్ దాంట్లో ఇంకా ఫైనల్గా విన్ అయింది తనుజ, భరణి, కళ్యాణ్ అండ్ ఇమ్ము. సో వీళ్ళు నలుగురిట్లో ఇమ్ము విన్ అయిపోయాడు. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా వాళ్ళు ఇచ్చిన టాస్క్ చాలా సింపుల్, హ్యాపీగా చేయొచ్చు, అది ఎవరైనా చేయొచ్చు. అంటే దానికి స్ట్రెంగ్త్ ఇదంతా కాదు, జస్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సరిపోయిద్ది. దాంట్లో ఇంకా కళ్యాణ ఇమ్ము అనే పోటీ అయితే అనిపించింది. ఎందుకంటే తనుజ ఫస్ట్ రౌండ్కే లాస్ అయిపోయింది. భరణి కొంచెం స్లో ఉండే. సో వీళ్ళిద్దరు కొంచెం నువ్వా నేను అన్నట్టుండే. కాకపోతే ఇమ్ము విన్ అయిపోయాడు. మనం ఓన్గా ఎవరు సపోర్ట్ లేకుండా మన గేమ్ మనం ఆడి విన్ అయితే ఎలా ఉంటుంది ఆ కిక్, సూపర్ ఉంటుంది కదా. ఆ విషయంలో బాగా అనిపించింది. అండ్ ఇమ్ము చూసుకుంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఎంటర్టైన్ చేస్తున్నాడు, మంచిగా అందరికీ ఫన్ చేస్తున్నాడు. ఎవరైనా బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, అది ఫులిష్ అయిపోతుంది. అట్లా కాకుండా కామెడీ చేసి వాళ్ళని నవ్విస్తున్నాడు రిటర్న్లో. ఓదారిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తారు కదా, వాళ్ళని ఏదో ఒక ఫన్ చేసేసరికి వాళ్ళు నవ్వుతున్నారు, ఇలా చేస్తున్నాడు. అండ్ గేమ్స్ కూడా అంతే గట్టిగా ఆడుతున్నాడు. అండ్ కొంచెం చూడాలంటే అంత ఫిట్ కాదు, ఫిట్ కాదు, అయినప్పటికీ కూడా గట్టిగా పర్ఫామ్ చేస్తున్నాడు. మైండ్ యూజ్ చేస్తున్నాడు, స్ట్రెంగ్త్ యూజ్ చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు అయితే టాప్లో ఉంది ఇమ్మునే. దాని తర్వాత కళ్యాణ్
ఇట్ కుడ్ బి కళ్యాణ్ కొంచెం బ్రెయిన్ వాడితే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. ఇంకా ఇమ్ము విన్ అయ్యాడు, ఇమ్ముకి ఇమ్యూనిటీ వచ్చింది. ఇమ్ము అండ్ రాము తప్ప, రాము క్యాప్టెన్ అవడం వల్ల, రాము ఇంకా ఇమ్ముకి ఇమ్యూనిటీ ఉండడం వల్ల వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు. ఇంకా ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నిన్న చూసుకుంటే డేంజర్ జోన్, వీళ్ళందరికీ ఒక డేంజర్ జోన్ పెట్టారు. ఇమాన్యుయల్ ఇంకా రాము తప్ప వీళ్ళిద్దరు నామినేషన్స్ లేరు కాబట్టి వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ డేంజర్ జోన్ అని చెప్పి పెట్టారు. అండ్ టెనెంట్ హౌస్లో బెడ్స్ కూడా తీసేశారు. ఓన్లీ మ్యాట్రిసెస్ నేల మీద ఉంచేసి అక్కడే మీరు స్టే చేయాలి అన్నట్టుగా ఒక పెట్టి డేంజర్ జోన్ పెట్టారు. వీళ్ళకి ఒకటి ట్విస్ట్ ఇచ్చారు, ఏంటి అంటే మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి. దానికోసమని ఒక టాస్క్ ఇస్తున్నామని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో అయితే చాలా అన్ఫేర్ జరిగింది. అండ్ హౌస్ కూడా ఎంత పిచ్చిగా ఆడుతున్నారంటే వీళ్ళందరికీ తెలుసు పవన్ ఇంకా రీతు కలిసి వాళ్ళు చీట్ చేసి అన్ఫేర్ గేమ్స్ ఆడి పక్కన వాళ్ళని ఇది చేస్తున్నారు, ఎమోషన్స్ కూడా వాల్యూ ఇవ్వట్లేరు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ గేమ్లో బ్రెయిన్ యూజ్ చేయకుండా ఆడారనిపించింది. ఇసుక దాంట్లో పోయాలి అన్నప్పుడు రీతు ఎవరికైతే కళ్యాణ్కి మళ్ళీ రీతు కళ్యాణ్ టబ్లోనే ఎక్కువ పోస్తూ వచ్చింది, కళ్యాణ్ టబ్లోనే. ఎందుకంటే స్ట్రాంగ్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేస్తూ, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పవన్కి అసలు లాస్ట్ వరకు కూడా అప్పటి వరకు టబ్ ఎవరిది కళ్యాణ్ టబ్ మొత్తం నిండిపోయింది, భరణి గారి టబ్ కూడా ఫుల్గా నిండిపోయింది. కానీ డెమాన్ పవన్ది మాత్రం టబ్ అసలు నిండిపోలే, కొంచెం జస్ట్ ఒక హాఫ్ కూడా రాలేదన్నమాట. ఎందుకు వాళ్ళని మిస్ చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదు. వాళ్ళు ఫస్ట్ టార్గెట్ వాళ్ళని పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ డెమాన్ 2 times క్యాప్టెన్ అయ్యాడు. అండ్ చాలా గేమ్స్ లో రీతు ఫౌల్ చేస్తూ వచ్చింది అండ్ అన్ఫేర్ గా కూడా ఆడింది. వాళ్ళని అలాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి కదా, అది మిస్ చేస్తున్నారు హౌస్. కొంచెం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పటికీ కూడా. అంటే తెలియకుండా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఎప్పుడైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్కి టార్గెట్ పెట్టుకోవాలి కదా, ఆ టార్గెట్ మిస్ అవుతున్నారు కంటెస్టెంట్స్. అది కూడా మైండ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే మనకు చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆ రౌండ్లో అదేమంటారు పవన్ వాళ్ళ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. డెమాన్ పవన్ ఇంకా రీతు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. దానికి మార్కింగ్ సిస్టమ్ ఇచ్చారు. మార్కింగ్లో 100 marks వచ్చాయి వాళ్ళకి. దట్స్ ఫైన్. అండ్ లీస్ట్లో ఉంది సుమన్ అండ్ శ్రీజ, వాళ్ళు లీస్ట్లో ఉన్నారు. బట్ దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆడినప్పుడు నెక్స్ట్ రౌండ్లో కూడా సంచాలక్ చెప్తూ వచ్చారు. నెక్స్ట్ రౌండ్లో బాల్ వేసే దగ్గర బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. ఏమని అంటే మనం గాల్లోకి ఉఫ్ అని ఊదుతూ ఉండాలి, బెలూన్ ఎక్కువసేపు 5 minutes ఊదాలి అలా చెప్పారు. ఎక్కువసేపు ఊదిన తర్వాతనే అదేమంటారు బెల్ ర్యాంక్ చేయాలని. అయితే యాజ్ యూజువల్ అన్ఫేర్ గేమ్ లాగానే మళ్ళీ రీతు ఏం చేసింది, బాల్ అది కనిపించకుండా, అంటే మాస్క్కి తగలకుండా, డెమాన్ పవన్ పెట్టుకున్న నీడిల్ మాస్క్కి తగలకుండా సైడ్కి పెడితే సరిపోతుంది కదా అని తన సైడ్కి పెట్టింది. అది అసలు అన్ఫేర్. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు గాల్లోకి ఊదాలి అని చెప్పి. అప్పటికి రాము అంటూనే ఉన్నాడు తన సైడ్లో పెట్టింది ఊదలేదు అది అని చెప్తున్నా కూడా తను నువ్వు మాట్లాడకు, ఇమ్ముకు మాట్లాడని చెప్పేసి ఇలా సైగ చేసింది. ఎందుకంటే మళ్ళీ గేమ్ అంతా డిస్టర్బ్ అవుద్దేమో అన్నట్టుగా తనకు చెప్పు అని చెప్పి తనే చెప్పింది. రీతు క్లియర్గా కనిపిస్తుంది మనకి విజువల్ కూడా. అప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నాడంటే నేను ఆల్రెడీ బిగ్ బాస్ని అడిగా, బిగ్ బాస్ ఏం చెప్పలేదు, సో వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడని వాళ్ళ ఇష్టం అని చెప్పాడు. కానీ అది కరెక్టే అని మాత్రం ఇమ్ము కూడా చెప్పలేదు. సో రీతు అలా చేసిందని చెప్పి రీతుని తనుజ ఫాలో అయింది, తనుజ అలా చేస్తున్నారని చెప్పి శ్రీజ ఫాలో అయింది. సో వీళ్ళు ఫాలో అవడం వల్ల పాపం సంజన గారు చాలా మంచిగా ఆడారు. దివ్య కూడా ట్రై చేసింది, బట్ సంజన గారు అయితే సూపర్గా ఆడారు. వీళ్ళు అలా చేస్తున్నారని చెప్పి తను అలా చేయాలనుకోలేదు, తను ఊదుతూ వచ్చింది, ఫుఫ్ అని ఊదుతూనే ఉందన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఓకే వాళ్ళు అలా చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాంలే, ఊరికే నీడిల్ తగిలి బెలూన్ పగిలిపోతుందని ఆలోచిస్తారు కదా. కానీ తను అలా ఆలోచించకుండా ఆడింది పాపం మంచిగా విన్ అయినా కూడా లాభం లేకుండా పోయింది. కానీ ఇక్కడ బిగ్ బాస్ చేసింది అన్ఫేర్ అనిపించింది. వీళ్ళందరికీ మార్క్స్ కట్ చేశారు ఓకే, బట్ తిను విన్ అయినందుకు తిను అప్లో ఉండాలి. తనకు అనిపిస్తుంది కదా విన్ అయ్యి లాభం ఏముంది అని ఏడ్ చేసింది. అక్కడ కొంచెం పాపం అనిపించింది. ఎందుకంటే కొంచెం ఫిజికల్ టాస్క్లు ఎక్కువ ఆడలేరు కాబట్టి ఇది కొంచెం మంచిగా హ్యాపీగా ఫేర్గా ఆడినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకపోయేసరికి తను ఫీల్ అయింది. మార్క్స్ ఇచ్చుంటే బాగుండు. దానికి రీతు వాళ్ళు ఉండి శ్రీజ అప్పటికే అంది, సో ఓకే వాళ్ళతో ఏడుస్తుంది, వాళ్ళైతే బాగా ఆడారు కదా వాళ్ళకి మార్క్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని అంటుంటే రీతు వచ్చి డిఫెండ్ చేస్తుంది. ఎందుకంటే మనకు మార్క్స్ కట్ చేశారు కదా, వాళ్ళకి కట్ చేయలేదు కదా అని. వాళ్ళకి కట్ చేయకుండా ఉండి వీళ్ళకి కట్ చేయకుండా ఉండి వాళ్ళకి మార్క్స్ ఇస్తే వాళ్ళే హైయెస్ట్లు ఉంటారు, సంజన ఇంకా ఫ్లోరా.
అది తినకి ప్రాబ్లం. సో మాకు కూడా కట్ చేయకండి, వాళ్ళకి మాత్రం ఇవ్వండి అని చెప్తే అదొక బాగుంటుంది. బిగ్ బాస్ ఇది ఆలోచిస్తే బాగుంటుంది. అది కూడా ఆలోచించకుండా ఇది టోటల్ అన్ఫేర్. అసలు పాపం సంజన వాళ్ళకైతే నిజంగా అన్ఫేరే జరిగింది. బిగ్ బాస్ అక్కడ వాళ్ళకి కట్ చేయడం వల్ల కూడా వాళ్ళే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎవరు, పవన్ ఇంకా రీతు, వీళ్ళిద్దరే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సో వాళ్ళకి మార్క్స్ కట్ చేయకుండా వాళ్ళకి అలానే ఉంచి వీళ్ళకి 100 మార్క్స్ ఇచ్చుంటే బాగుండేది. సో వీళ్ళు ఇట్లా కూడా టాప్ లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడకుండా, ఆ విషయంలో మాట్లాడకుండా, ఇప్పుడు మీకు మార్క్స్ ఇస్తే మాది కట్ చేశారు ఇట్లా అంటున్నారు. ఓకే, మీకు మార్క్స్ ఇచ్చి మాకు కూడా కట్ చేయకుండా అంతే ఉంచితే బాగుంటుంది అని అంటే వాళ్ళు టాప్ లో ఉంటారు కదా. వీళ్ళ కన్నింగ్నెస్ కనిపిస్తుంది కదా ఇక్కడే. ఇంత కన్నింగ్ గా ఉన్నారు. అదొక అంటే ఎక్కడైనా మనమైనా ఎవరైనా కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి అనుకుంటాం. కాకపోతే వాళ్ళు అంత మంచిగా ఆడిన తర్వాత కూడా లాభం లేకుండా పోయింది కదా. బిగ్ బాస్ దీనికి ఏదైనా ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ మొన్న ఎపిసోడ్ అనుకుంటా, యాక్చువల్గా అది నేను చెప్పలేదు. అందరూ పాపం ఎమోషనల్ అయిపోయారు. అంటే మామూలుగా సంజనాకి ఫుడ్ తినిపిస్తుంటే అందరూ వచ్చి ఒక్కొక్క ముద్ద తినిపిస్తుంటే తను నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, నాకు మా అమ్మ గుర్తొస్తుంది, నా బిడ్డ గుర్తొస్తుంది అని ఏడ్ చేసింది. అవును, ఆఫ్ కోర్స్ అనిపిస్తుంది. ఒక టైంలో మనం బయట ఉంటే అట్లీస్ట్ ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ అయినా మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేసరికి మనం కాల్ కూడా చేయలేము కాబట్టి, కాల్ చేసి కూడా అప్డేట్స్ తెలుసుకోలేము, వాళ్ళ వాయిస్ వినలేము కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. తను ఏడ్చేసరికి, ఒకరు ఏడ్చేసరికి ఇంకా అందరికీ అది గుర్తొచ్చి ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఇమ్ము కొంచెం ఫన్ చేశాడు. పొటాటో కర్రీ అప్పుడు తింటున్నారు అందరూ, అందుకని పొటాటో కర్రీ చేసినందుకు ఏడుస్తున్నారు వీళ్ళందరూ, అసలు ఇప్పటి నుంచి పొటాటో కర్రీ చేయొద్దు అని చెప్పి. అది క్యూట్ అనిపించింది. ఆ తర్వాత అందరు మంచి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు, ముచ్చట్లు వేసుకున్నారు. బయటికి వెళ్ళాక ఎవరిని కలుస్తారు, మీరు ఎవరిని కలుస్తారు అలా అని డిస్కషన్ బాగుంది. కొంచెం హెల్తీగా అనిపించింది. ఈ వీక్, లాస్ట్ వీక్ నుంచి కూడా బెటర్గా వస్తున్నారు కొంచెం. ఇంకెన్ని రోజులు మాస్క్ వేసుకొని ఉంటారు, ఇంకెన్ని రోజులు ఓన్లీ మేము గేమే ఆడతాము, లేకపోతే ఇలా అలా అని ఎన్ని రోజులు ఉండరు కదా. ప్రతి హ్యూమన్కి ఒక టైంలో కోపం వస్తుంది, ఒక టైంలో బాధ వేస్తుంది, ఒక టైంలో ప్రేమ వస్తుంది. అవన్నీ చూపిస్తున్నారు, మెల్లిమెల్లిగా ఫ్లోలోకి వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్? ఫన్ ఉందా, మంచిగా అనిపిస్తుందా? అండ్ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి అన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు వస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.